మీ ఇంట్లో 2-3 ఇయర్స్‌లో పిల్లలున్నారు. ఇంకా మాట్లాడట్లేదు. డెవలప్‌మెంటల్ డిలే, ఆటిజం, ఏడీహెచ్‌డీ, డౌన్ సిండ్రోమ్ లాంటివి సమస్యలున్నాయా? సో, ఇలాంటివి ప్రాబ్లమ్స్‌కి ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే మీ చైల్డ్ బ్రెయిన్‌ని డెవలప్ చేయడానికి ఎర్లీ ఇంటర్వెన్షన్ ఫాలో అవ్వండి. సో, ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? అది దేనికోసం చేయాలి? అది చేస్తే ఇంప్రూవ్‌మెంట్ ఉంటదా అని తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, ఐయామ్ రేణుక, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. లోటస్ కేర్ రీహాబ్‌లో స్పీచ్ ఇష్యూస్ ఉన్న పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ మనం స్పీచ్ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ సర్వీస్ ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మీరున్న ప్లేస్‌లో స్పీచ్ థెరపీ సర్వీస్ లేదు, లేకపోతే ట్రాన్స్‌పరెంట్‌గా థెరపిస్ట్ ఉండట్లేదు, పేరెంట్ అప్రోచ్ లేదు, మేము వేరే స్టేట్‌లో ఉంటున్నాము, వేరే కంట్రీలో ఉంటున్నాము, తెలుగు మాట్లాడుతున్న థెరపిస్ట్ మాకు దొరకట్లేదు, అలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా డోంట్ వరీ, మనం ఆన్‌లైన్ థెరపీ ఇస్తున్నాము. స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? ఒకవేళ 2-3 ఇయర్స్‌లో మా బాబుకి ప్రాబ్లమ్ ఉంది అని మేము ఐడెంటిఫై చేసేసాము. కానీ ఏం చేయాలి? ఇప్పుడే కదా 2 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. మేబీ ఒక 5 ఇయర్స్ వరకు మేము వెయిట్ చేయొచ్చా? అట్లా వెయిట్ చేస్తే వాళ్ళు మాటలు గానీ, వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్, ఆటిస్టిక్ ఫీచర్ ఇవి రిగ్రెస్ అవుతాయా? వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవుతదా అని మీకొక డౌట్ ఉంటే దానికి ఆన్సర్ దీంట్లో చెప్తాను. మీరు అసెస్మెంట్ తీసుకొని ప్రాబ్లమ్ ఉంది అని ఐడెంటిఫై చేసేటప్పుడు మీరు థెరపీ కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఫార్ బెటర్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళకి కంప్లీట్‌గా స్పీచ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయొచ్చు. ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీ గానీ ఇలాంటివి బిహేవియరల్ ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేసి వాళ్ళకి కంప్లీట్ కమ్యూనికేషన్, సోషల్, ఎమోషనల్, బిహేవియరల్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసి వాళ్ళ లైఫ్‌ని ఇండిపెండెంట్‌గా మనం మార్చొచ్చనమాట. సో, ఇది ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాము. ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎందుకు 2-3 ఇయర్స్‌లోనే చేయాలి? ఆఫ్టర్ 5 ఎందుకు చేయకూడదంటే, సో, బ్రెయిన్ మెకానిజం అనేది మనకి 0-5 ఇయర్స్ అనేది చైల్డ్ డెవలప్‌మెంట్‌లో క్రిటికల్ పీరియడ్ అంటాము. ఈ క్రిటికల్ పీరియడ్‌లో వాళ్ళ న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది ఫాస్ట్‌గా ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్‌కి మోర్ దెన్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కనెక్ట్ అవుతాయి. సో, అప్పుడు మీరు 2 ఇయర్స్‌లోనే ఐడెంటిఫై చేసేసారు. వెయిట్ చేయకుండా మీరు థెరపీ కూడా చేస్తే, ఆ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్‌గా ఉంటది. వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్స్ అనేది ఫార్ బెటర్‌గా ఉంటుందనమాట. సో, 2 ఇయర్స్ థెరపీ తీసుకుంటున్న చైల్డ్‌కి 7 ఇయర్స్‌లో థెరపీ తీసుకున్న చైల్డ్‌కి ఇంప్రూవ్‌మెంట్స్ అనేది చాలా డిఫర్ అవుతదనమాట. సో, మీరు ఈ 2-3 ఇయర్స్‌లో ఐడెంటిఫై చేసి మీరు ఇంటర్వెన్షన్ తీసుకుంటే వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్స్ అనేది ఫాస్ట్‌గా ఉంటది. దానికి రీజన్ సెరెబ్రల్ ప్లాస్టిసిటీ అనమాట. సో, సెరెబ్రల్ ప్లాస్టిసిటీ అనేది ఫాస్ట్‌గా ఉంటది. మనం థెరపీ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది నార్మల్‌గా ప్రాసెస్ అవ్వడానికి ఒక హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, దానికోసం ఒకవేళ మీరు 2-3 ఇయర్స్ లోపల ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ ఉంది అని మీరు వెయిట్ చేస్తున్న పేరెంట్స్ అయితే మీరు త్వరగా ఎర్లీ ఇంటర్వెన్షన్‌లో జాయిన్ అవ్వండి. థెరపీ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫాలో us on Instagram and YouTube channel. Thanks for watching.